అలాగే ఇండస్ట్రీస్ గురించి ఎప్పుడన్నా ఒక ఇండస్ట్రీ తెచ్చారు మీరు గతంలో? కేవలం ఎంఓఎంలు చేసుకొని కోడిగుడ్డు ఇండస్ట్రీ మంత్రిని పెట్టి ఎక్కడెక్కడ నువ్వు ఇండస్ట్రీ రాకుండా చేశారు. కియాని చూశారు, గతంలో ఒక ఎంపీ బెదిరించాడు కప్పం కట్టాలని. కియా వాళ్ళు కానీ అనుబంధ ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 1.5 ఇయర్లో మళ్ళీ మేము రెడీగా ఉన్నాం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి. కియానే కాకుండా హుండాయ్ వాళ్ళు కానీ రావడానికి రెడీగా ఉన్నారు. అలాగే సోలార్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అలాగే విండ్ మిల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? దాదాపు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టుకుని. నిన్న గూగుల్ వచ్చింది, దాదాపు $100 మిలియన్ అంటే 87.5 కోట్లు పెట్టుబడి. అంటే ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే విధంగా గూగుల్ని తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారిది. ఈరోజు కానీ 14-15 ఈ నెల వైజాగ్లో సమ్మిట్ ఉంటే ఒకరేమో ఆస్ట్రేలియా పర్యటించి అక్కడ ఉండే ఇండస్ట్రీస్ నుంచి తీసుకురావడం మా యువ నాయకుడు చేస్తూ ఉన్నాడు. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు యూఏకి వెళ్ళి దుబాయ్, అరబ్ ఎమిరేట్స్లో పర్యటించి మొత్తం మాకు ఇండస్ట్రీస్ మా కోస్తా తీర ప్రాంతం చాలా బాగుంది, మీరు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టని చెప్పేసి కన్విన్స్ చేసి మార్కెటింగ్ చేసే పరిస్థితి. గతంలో మీరు ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీ మార్కెటింగ్ చేశారా? ఈరోజు మళ్ళీ లండన్ వెళ్తున్నారు. 14-15 సమ్మిట్ ఎందుకు రండి, మా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉంది బాగా అని చెప్పేసి ఇలా కష్టపడుతూ పోతుంటే మీకు కనిపించట్లేదా?